అందరికీ రాధాష్టమి శుభాకాంక్షలు. ఈ రాధాష్టమికి నేనొచ్చేసి గులాబ్ జామ్ చేయబోతున్నా. సో, గులాబ్ జామ్ వచ్చేసి నా స్టైల్‌లో గులాబ్ జామ్ పిండి ఉంటది కదా! ఆ పిండిలో కొంచెం అన్ని పాలు, కొంచెం ఆయిల్ ఏసుకొని, కొన్ని వాటర్ పోసుకొని ఇలా మంచిగా ముద్దలెక్క చేసుకోవాలి. చేసుకున్నాక సో, గోడకు పిడికలు పట్టినట్టు కొడుతున్నా నేను. అసలు నాకు రౌండ్‌గా చేస్తే పలిగిపోతున్నాయి అని చెప్పి గోడకు పిలుకలు కొట్టినట్టు దీనికి ఇట్లా కొడుతున్నా నేను. ఇలా చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని, ఆ తర్వాత మంచిగా వాటిని తీసుకెళ్ళి ఇలా ఆయిల్‌లో మంచిగా వేపేసుకోవాలనమాట. ప్రతిసారి గులాబ్ జామ్ చేసినప్పుడల్లా ఏదో ఒక మిస్టేక్ జరుగుద్ది. సో, ఈసారి కూడా జరిగింది. అండ్ ఆ మిస్టేక్ వచ్చేసి నేను బెల్లం పాకం వేసిన, చక్కెర పాకం వేయాల్సింది. పోయినసారి మాడిపోయిందిలే ఏదో ఒకటి అయితూ ఉంటది. బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైం మంచిగా చేద్దాం. వచ్చేసి చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే నా ఫోన్ పగిలిపోవడం వల్ల. బట్ ఇట్స్ ఓకే. చాలా వీడియోస్ డిలే అవుతున్నాయి. ఏమనుకోకండి. బట్ నేను మళ్ళీ ఆ స్పీడ్‌లోకి అందేసుకున్నా. ఇంకా చాలా సిరీస్ కూడా తీసుకొస్తాం మీ ముందుకి హెచ్ఎం సిరీస్‌తో పాటు. వీడియో వచ్చేసి ఆగస్ట్ 31కి రావాల్సింది. బట్ ఇప్పుడు పోస్ట్ చేశాను. ఎందుకు అంటే తెలుసు కదా నా ఫోన్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.